హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఈజ్ నవీన్ గుడూరి. ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఉద్యమం సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎగ్జామ్లో అడిగే ప్రశ్నల సరళిని ప్రకారం ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా యూజ్ అవుతాయండి. ప్రతి ఒక్క బిట్ అనేది ఇంపార్టెంటే. ఈ బిట్ అనేది ఒక్కటి కూడా మీరు మిస్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఈ వీడియో నుంచి 30 పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. మన షార్ట్ ట్రిక్ కోర్సులో 235 పైగా టాపిక్స్తో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూడండి. ఫ్రీ కంటెంట్ నచ్చిన వారు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఈ వీడియోలో మీకు నేను క్వశ్చన్ టు ఆన్సర్స్ అనేది చదువుకుంటూ వెళ్తాను. సో మీకు తక్కువ టైంలో ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా, చూడండి. మొదటి ప్రశ్న, 1989లో తెలంగాణ సంఘర్షణ సమితిని ఎవరు స్థాపించారు? కె ప్రభాకర్ రెడ్డి, మాచినేని కిషన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2001లో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరంకు అధ్యక్షుడెవరు? అల్లం నారాయణ. నెక్స్ట్, తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటర్ ఫోరం కన్వీనర్గా ఎవరు వ్యవహరించారు? జి చిన్నారెడ్డి. నెక్స్ట్, తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? జస్టిస్ వశిష్ఠ భార్గవ అధ్యక్షతన 1969 ఏప్రిల్ 22న తెలంగాణ యొక్క మిగులు నిధులను అంచనా వేయడానికి కమిటీని నియమించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఫిబ్రవరి 18, 2014న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడెవరు? కె అచ్యుతారెడ్డి. సకల్ జనుల సమ్మె ఎన్ని రోజులు జరిగింది? చాలా ఇంపార్టెంట్. 42 రోజులు జరిగింది. 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? డేట్ సకల్ జనుల సమ్మె సాతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ సాతోటి స్టార్ట్ అవుతుంది. డేట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెప్టెంబర్ 13 టు అక్టోబర్ 24. సాతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్. నెక్స్ట్ 42 రోజులు కాబట్టి నెక్స్ట్ మంత్ వస్తుంది అక్టోబర్. ఇక్కడ 1, 2 నిలువులో చూడండి. 1, 2, 3, 4 డేట్లు. ఓకేనా, 1, 2 నిలువులో 1, 2 రాయాలి. తర్వాత ఇక్కడ 3, 4 రాయాలి. కంటిన్యూ నెంబర్ రాసేస్తే సాతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 13 అవుతుంది. అక్టోబర్ 24. టోటల్గా మనకు 42 రోజులు జరిగింది సకల్ జనుల సమ్మె. నెక్స్ట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నల్ పేరేమిటి? మా తెలంగాణ. సెప్టెంబర్ 30, 2012 నాడు జరిగిన తెలంగాణ మార్చిని ప్రముఖంగా ఏమని పిలుస్తారు? సాగరహారం అని పిలుస్తారు. సాగరహారం అనే పేరును మల్లేపల్లి లక్ష్మయ్య సూచించాడు. నెక్స్ట్, ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేశారు. దేనిని పరిశీలించుటకు గిరిగ్లాని కమిటీని నియమించారు? 16 జీవో అమలులో జరిగిన అవకతవకలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2001 జూన్ 25న జేఎం గిరిగ్లాని అధ్యక్షతన ఏకసభ్య కమిటీ, ఒకే సభ్యునితో ఉండే కమిటీ గిరిగ్లాని కమిటీ 16 జీవో అమల్లో జరిగిన అవకతవకలపై పరిశీలించడానికి గిరిగ్లాని కమిటీని నియమించారు. నెక్స్ట్, తెలంగాణ జల సాధన సమితి స్థాపకులు ఎవరు? దుచ్చెర్ల సత్యనారాయణ. పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది? సహాయ నిరాకరణ. ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 2005 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీని నియమించారు. జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు? పి ఇంద్రారెడ్డి, పటోళ్ళ ఇంద్రారెడ్డి. నెక్స్ట్, మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణం చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు? శ్రీకాంతాచారి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన ఎక్కడ జరిగింది? జలదృశ్యం. ఇది కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం. 1969 తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి 17 సంవత్సరాల శంకర్ ఎక్కడ మరణించాడు? సదాశివపేటలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించాడు.
నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి క్రింది వారిలో ఎవరు హైదరాబాద్లో భాగ్యనగర్ రేడియోను ప్రారంభించారు? పాగా పుల్లారెడ్డి. 1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేయడానికి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం ఏంటి? అష్టసూత్ర పథకం. ఇది ఏప్రిల్ 11, 1969 ప్రారంభించారు ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్, నిజాంకు వ్యతిరేకంగా 1948లో పోలీస్ చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారెవరు? పోలీస్ చర్య తర్వాత, ఆపరేషన్ పోలో తర్వాత జనరల్ జేఎన్ చౌదరి. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించిన సంస్థ ఏంటి? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. దీని అధ్యక్షులు మధుకే రెడ్డి, డిపి రెడ్డి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ముల్కీ నిబంధనలకు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కల్పించింది? 1972 అక్టోబర్ 3న. 1952 ముల్కీ ఉద్యమం మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? వరంగల్లో ప్రారంభమైంది. డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటుపై ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది ఎవరు? పి. చిదంబరం. జూన్ 2007న ప్రారంభమైన తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యను స్థాపించింది ఎవరు? గూడ అంజయ్య. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1971 సెప్టెంబర్ 30. నెక్స్ట్, 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్నిక గుర్తు ఏంటి? సల్కే పార. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ భవనం దగ్గర ఆత్మహత్య చేసుకున్న యువకుడు పేరేంటి? యాదిరెడ్డి. పార్లమెంట్ భవనం దగ్గర. నెక్స్ట్, తెలంగాణ మహాసభను ఎవరు స్థాపించారు? మారోజు వీరన్న. 1969 తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల సమ్మెకు నాయకత్వం వహించింది ఎవరు? కేఆర్ ఆమోస్. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. 6 సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? 371D. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరేమిటి? దోకా తిన్న తెలంగాణ. సూర్యాపేట దోకా తిన్న తెలంగాణ. డిసెంబర్ 1, 2009న తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన సర్వీస్ రివాల్వర్తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్న వారెవరు? కానిస్టేబుల్ పి. కిష్టయ్య. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుపొందిన పార్టీ ఏది? తెలంగాణ ప్రజా సమితి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు? 2013 మార్చి 21న సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నిక కాబడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కు ఫజల్ అలీ నాయకత్వం వహించారు. ఈ కమిషన్లో ఉన్న సభ్యులెవరు? హెచ్ఎన్ కుంజ్రు, కెఎం ఫణిక్కర్. హృదయనాథ్ కుంజ్రు, కవలం మాధవ ఫణిక్కర్. తెలంగాణ అంశంపై నియమించబడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులెవరు? రఘువంశ ప్రసాద్ సింగ్, దయానిధి మారన్. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే బీజేపీ తీర్మానం ఎక్కడ చేసింది? కాకినాడలో చేసింది. తెలంగాణ జనసభ కన్వీనర్ ఎవరు? ఆకుల భూమయ్య. 1969 జై కాంగ్రెస్ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని స్థాపించిన వారెవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. 2010లో విద్యార్థులు 2 బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగింది? ఓయూ నుండి కాకతీయ యూనివర్సిటీ దాకా సాగింది. తెలంగాణ విడిపోతే హైదరాబాదులో మనం విదేశీయులం అవుతాం, అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి అని అన్న నాయకుడు ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నిజాం కాలేజ్ యొక్క పూర్వనామం హైదరాబాదీ కాలేజ్. సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులైంది ఎవరు? నవాబ్ బషీర్ ఉద్దౌలా. హైదరాబాద్లో మూసీ వరద 1908లో వచ్చింది. ఏ నిజాం పరిపాలన కాలంలో సంభవించింది? మీర్ మహబూబ్ అలీ ఖాన్. నిజాం కాన్వాయ్పై బాంబు వేసిన వారెవరు? నారాయణరావు పవార్.
నారాయణరావు పవార్. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ MIM ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ? ముస్లిమీన్ ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ రజాకార్. రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు అని అర్థం. నెక్స్ట్ 1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస అర్హత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 15 సంవత్సరాలు. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 1956 ఫిబ్రవరి 20న జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం. నెక్స్ట్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు? చందూలాల్ మాధవ త్రివేది మొదటి గవర్నర్. దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906లో ఏర్పాటు చేయబడిన స్వచ్ఛంద సంస్థ ఏంది? జగన్ మిత్ర మండలి. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పేరుతో ప్రవేశపెట్టారు. మార్చి 8, 9, 1969 హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు అధ్యక్షత వహించింది ఎవరు? టి సదాలక్ష్మి. 6 సూత్రాల పథకాన్ని చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ ఏంటి? 32వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ ఫిబ్రవరి 25, 1970 సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన వారెవరు? మైడాం రామచంద్రయ్య. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేసిన విద్యార్థి పేరు? అన్నాబత్తుల రవీంద్రనాథ్. ముల్కీ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది ఎవరు? పివి నరసింహారావు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సమయంలో జరిగింది? 1946 నుంచి 1951 వరకు జరిగింది. 1968లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి సంఘాన్ని ఏర్పాటు చేసిన వారెవరు? కొలిశెట్టి రామదాస్. జీవో 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవి అని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీలు ఎవరు? సరైనదని తీర్పు చెప్పిన ఇద్దరు జడ్జీలు జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు. తెలంగాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అందరూ స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయడానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 36ని కొట్టేసిన జడ్జి పేరేంటి? జస్టిస్ చిన్నప్పరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకం. దీనికి ఇవ్వబడిన అధికారిక పేరు వరుణి వాహుని. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అంటూ మొట్టమొదటగా ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983లో క్రింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది? పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థ? నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు? అఘోర్నాథ్ చటోపాధ్యాయ. బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు? షాద్ నగర్ నియోజకవర్గానికి. 1970వ దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది? రాడికల్ విద్యార్థి సంఘం. 1978లో జగిత్యాలలో జరిగిన జైత్రయాత్ర ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన? రైతు కూలీల ప్రజా ప్రదర్శన. 1977లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడెవరు? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడెవరు? జైని మల్లయ్య గుప్తా. భువనగిరి సభ అంటే జైని మల్లయ్య గుప్తా. నెక్స్ట్ తెలంగాణ మహాసభ లక్ష్యం దళిత బహుజన రాజ్య స్థాపన. ఈ తెలంగాణ మహాసభను మారోజు వీరన్న స్థాపించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు? ఎల్కే అద్వానీ.
1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన తెలంగాణవాదుల సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం న్యూయార్క్లో స్థాపించబడింది. అమరవీరుల స్తూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు? ఎక్కా యాదగిరి. నెక్స్ట్, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది? 1997లో జరిగింది. తెలంగాణ మార్చ్ ఎప్పుడు చేపట్టారు? 2012 సెప్టెంబర్ 30న. తొలి ధూమ్ధామ్ ఎక్కడ జరిగింది? కామారెడ్డిలో జరిగింది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవో 16 జారీ చేయబడింది? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవో 16 అనేది జారీ చేయబడింది. మీర్ తురబ్ అలీ ఖాన్ అసలు పేరేంటి? సాలార్ జంగ్. తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్న వారెవరు? రాపోలు ఆనంద భాస్కర్. 1997 జూలై 12న తెలంగాణ ప్రగతి వేదికను రాపోలు ఆనంద భాస్కర్ గారు ప్రారంభించారు. ఉమ్మడి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ అనేది వివాదాస్పదమైంది? సెక్షన్ 8 వివాదాస్పదమైంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఏ సంఘటన సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాల్లో కొన్ని నష్టపరచబడ్డాయి? మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాలన్నీ నష్టపరచబడ్డాయి. అంటే ట్యాంక్ బండ్ పైన ఉన్న కొన్ని విగ్రహాలు, మొత్తం 32 విగ్రహాలు ఉంటే అందులో 16 విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్, గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరు? మేయర్ లక్ష్మీనారాయణ, అదేవిధంగా మాణిక్రావు ఎమ్మెల్యే. సిద్దిపేటలో దీక్షకై బయలుదేరిన కేసీఆర్ను అరెస్ట్ చేసి ఏ జైల్లో బంధించారు? ఖమ్మం జైల్లో బంధించారు. టీఆర్ఎస్ 2వ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు? జైత్రయాత్ర పేరుతో వరంగల్లో సభ నిర్వహించారు. నెక్స్ట్, 1952 ముల్కీ ఉద్యమం ప్రధాన నినాదం ఏమిటి? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. తెలంగాణ సాధన సమితిని ఎవరు స్థాపించారు? ఆలె నరేంద్ర. అదేవిధంగా జల్ జంగన్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చిందెవరు? కొమరం భీం. జూలై 1954లో కరీంనగర్కి వచ్చిన ఫజల్ అలీ కమిషన్కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిందెవరు? విశాలాంధ్ర ఏర్పాటు చేయమని విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చింది కాళోజీ నారాయణరావు గారు. 1969లో జీవో 36ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు? జస్టిస్ హిదయతుల్లా. 1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది? స్వతంత్ర పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని తీర్మానం చేసింది ప్రభుత్వాన్ని కోరుతూ. 14Fను రద్దు చేయాలని 14 క్లాస్ Fను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2009 అక్టోబర్ 21న తెలంగాణ ఉద్యోగుల గర్జన సభ ఎక్కడ నిర్వహించారు? సిద్దిపేటలో. అక్టోబర్ 2003లో తెలంగాణ రాష్ట్ర సమితి పల్లెబాట కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించింది? మేడారం నుంచి ప్రారంభించింది. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు మార్చి 1, 2014. తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు? అచ్యుతారెడ్డి. నెక్స్ట్, గిరిజన భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు? 1 ఆఫ్ 70. గిరిజన భూముల రక్షణకై చేయబడిన చట్టం 1 ఆఫ్ 70. హైదరాబాద్ 1952 ముల్కీ ఉద్యమ ఘటనలపై దర్యాప్తు జరిపి నాయకత్వం వహించిన వారెవరు? పింగిలి జగన్మోహన్ రెడ్డి. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరు మొట్టమొదటగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? అన్నాబత్తుల రవీంద్రనాథ్. ప్రఖ్యాత నృత్య రూపం పేరణి శివతాండవంను అందించిన వారెవరు? నటరాజ రామకృష్ణ గారు. నెక్స్ట్, లింగమంతుల స్వామిని ఏ జాతరలో పూజిస్తారు? పెద్దగట్టు జాతరలో. రయ్యత్ దినపత్రికను స్థాపించింది ఎవరు? మందముల నరసింహారావు.
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అను ప్రఖ్యాత పాట రచయిత గూడ అంజయ్య. ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అను గ్రంథ రచయిత ఎవరు? ఆచార్య టి పుల్లయ్య. నెక్స్ట్, పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు? పాల్కురికి సోమనాథుడు. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అను గ్రంథ రచయిత ఎవరు? రావి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్, జాతర అనే నవలను రచించింది ఎవరు? గూడూరు సీతారాం. అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధ నవల కాళరేఖలు. పివి నరసింహారావు రాసిన గ్రంథం ది ఇన్సైడర్. రంగం అనే భవిష్యవాణి దేనితో ముడిపడి ఉంటుంది? బోనాలతో ముడిపడి ఉంటుంది. నెక్స్ట్, నాగేటి సాలల్లో నా తెలంగాణ ప్రఖ్యాత గేయ రచయిత ఎవరు? నందిని సిద్ధారెడ్డి. కురుమూర్తి జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి? మహబూబ్ నగర్. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నిర్వహించే ప్రముఖ జాతర ఏంటి? నాగోబా. గోండులు నిర్వహించే ప్రముఖ జాతర నాగోబా. చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు? మీర్ మోమిన్ అస్త్రాబాది చార్మినార్ వాస్తుశిల్పి. జోగిని వ్యవస్థ లేని ఏకైక తెలంగాణ జిల్లా ఇది? ఖమ్మం. తెలంగాణలో గుర్తించబడిన మొట్టమొదటి ట్రైబల్ గ్రూప్ చెంచులు. నాగోబా జాతర సందర్భంగా మొదటిసారిగా గోండు దర్బార్ను ఎవరు నిర్వహించారు? హైమన్ డార్ఫ్. ఏడుపాయల జాతర ఏ రోజున నిర్వహిస్తారు? శివరాత్రి రోజున నిర్వహిస్తారు. ఏడుపాయల జాతర శివరాత్రి రోజు. ప్రజల మనిషి గ్రంథ రచయిత ఎవరు? వట్టికోట అల్వారు స్వామి. పగలేయి ఈ నిజాం కోట ఎగరేయి ఎర్రబావుట గ్రంథ రచయిత రెంటాల గోపాలకృష్ణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ గ్రంథ రచయిత దాశరథి రంగాచార్యులు. మా నిజాం రాజు జన్మ జన్మల బూజు గ్రంథ రచయిత దాశరథి రంగాచార్యులు. ఉస్మానియా యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్ ఎవరు? నవాబ్ సదర్ యార్జంగ్. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో రహస్యంగా పర్యటించిన జాతీయ నాయకురాలు అరుణ అసఫ్ అలీ. ఆపరేషన్ పోలోకి పోలీస్ యాక్షన్ అనే పేరును సూచించింది ఎవరు? సి రాజగోపాలాచారి. సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్ర పునర్విభజన కమిషన్ ఏర్పడింది ఎప్పుడు? 1953 డిసెంబర్ 22న సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది? ఒప్పందంలో 14 అంశాలపైన అంగీకారం కుదిరింది. మొదటి విశాలాంధ్ర సభ హయగ్రీవాచారి అధ్యక్షతన ఎక్కడ జరిగింది? వరంగల్లో జరిగింది. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వ్యాఖ్యానం చేసింది ఎవరు? సిపి బ్రౌన్. 1969 ఉద్యమంలో భాగంగా తొలిసారి పోలీస్ లాఠీ చార్జీ ఎప్పుడు జరిగింది? 1969 జనవరి 18న జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన ఆంధ్ర ప్రాంత వాసి ఎవరు? కుర్రపాటి పట్టాభి సీతారామయ్య. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు గ్రంథ రచయిత సంగం లక్ష్మీబాయి. జయాంధ్ర ఉద్యమాన్ని సమర్థిస్తూ పివి నరసింహారావు మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన ఆంధ్ర మంత్రి ఎవరు? కాకాని వెంకటరత్నం రాజీనామా చేసిన ఆంధ్ర మంత్రి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సమయం 1946 నుండి 1952 వరకు. బూర్గుల రామకృష్ణారావు ఎక్కడి నుండి 1952లో గెలుపొందారు? షాద్నగర్ నుండి 1952 ఎన్నికల్లో గెలిచారు. తెలంగాణలో తొలి పట్టభద్రుడు ఎవరు? రాయ్ బాల ముకుంద్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఇచ్చిన నినాదం హైదరాబాదీస్ ఫర్ హైదరాబాదీస్. పొక్కిలి అనే కవితా సంపుటిని ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? జూలూరి గౌరీశంకర్. చెరుకు సుధాకర్ స్థాపించిన పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ.
యాది మనాది గ్రంథ రచయిత అల్లం నారాయణ. సాలార్ జంగ్ ఏ పేరుతో పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశారు? పోలీస్ దళాన్ని నిజామత్ అనే పేరుతో. నెక్స్ట్, ప్రధాని అయిన సాలార్ జంగ్ వన్ తన అంతరంగిక కార్యదర్శిగా ఎవరిని నియమించుకున్నాడు? సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్. సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్ని అంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నాడు. జోగినీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏది? చెల్లి నిలయం. జోగినీల సంక్షేమార్థం సంస్కార్ సంస్థను స్థాపించిన వారెవరు? హేమలత లవణం దంపతులు. నిజాం సంస్థానంలో సభలు సమావేశాలు జరపడానికి ఏ జీవో జారీ చేయడం ద్వారా కష్టతరమైంది? గస్తీ నిషాన్ తిర్పన్ 53 జారీ చేయడం ద్వారా సభలు సమావేశాలు జరపడానికి కష్టతరమైంది. హైదరాబాద్ హితరక్షణి సమితి స్థాపకులు జి రామాచారి. హైదరాబాద్ హితరక్షణ సమితి. నెక్స్ట్, మొట్టమొదటగా భూదానోద్యమంలో భాగంగా 100 ఎకరాల భూమిని దానం చేసిన భూస్వామి ఎవరు? వెదిరే రామచంద్రారెడ్డి. నెక్స్ట్, 1952 జూన్ జూలైలో ఒకేసారి సుమారు 150 నుండి 180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసిన వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వరంగల్ సంబంధించి ఆ స్కూల్ అధికారి ఎవరు? పార్థసారథి. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉండేవారు? 13 మంది మంత్రులు ఉండేవారు. విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర ప్రాంత నాయకుడు ఎన్జి రంగా. తార్ కమిషన్ అనంతరం భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల పునర్విభజనకై అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నియమించిన కమిటీ జేవిపి కమిటీ. తెలంగాణ విమోచన ఉద్యమ సదస్సుకు అధ్యక్షత వహించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఏ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ మిగులు నిధులు 34.10 కోట్లు? కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణ ఉద్యమ కాలంలో మరణించిన నాటి భారత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. నెక్స్ట్, పివి నరసింహారావు ఏ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి చట్టం చేయించారు? భూ సంస్కరణ బిల్లును. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టబడిన ఏ పథకం కింద ముల్కీ నియమావళి చట్టం రద్దు చేయబడింది? 6 సూత్రాల పథకం. ఫిబ్రవరి 20, 2010 ఉస్మానియా విద్యార్థి జేఏసీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించగా ఆ రోజునే తెలంగాణ ఉద్యమకారులకు ఉత్తేజం నింపడానికి ఉస్మానియా ఎన్సీసీ గేటు వద్ద ఆత్మ బలిదానం చేసిన విద్యార్థి ఎవరు? సిరిపురం యాదయ్య. ఎన్సీసీ గేట్ వద్ద సిరిపురం యాదయ్య. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఓడిపోతే పోలేరమ్మకు తనకు తాను బలి ఇచ్చుకుంటానని మొక్కుకొని ఆత్మ బలిదానం చేసిన విద్యార్థి ఇషాన్ రెడ్డి. తెలంగాణ జిల్లాలలో ఊరూరా సదస్సులు నిర్వహించిన వేదిక చైతన్య వేదిక. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ అన్న పాటను రాసిన వారెవరు? సుద్దాల హనుమంతు. అవ్వోనివా నువ్వు అయ్యోనివా అన్న పాటను పాడిన వారెవరు? గూడ అంజయ్య. యాంటోనీ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది? తెలంగాణ రాష్ట్ర విభజన అమలు కొరకు ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని భాగాలు ఎన్నున్నాయి? 12. నెక్స్ట్, కృష్ణానది జలాల పంపిణీపై ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. నెక్స్ట్, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఎక్కడ స్థలాన్ని ఎంపిక చేశారు? రంగదాంపల్లి. ఆంధ్ర జనసంఘం తొలి సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు? కొండా వెంకట రంగారెడ్డి. నిజామాంధ్ర ప్రథమ సమావేశంకు అధ్యక్షత వహించిందెవరు? సురవరం ప్రతాపరెడ్డి. హైదరాబాదుకు చెందిన బబ్బన్ ఖాన్ అనే కళాకారుడు ఉర్దూలో రాసి ప్రదర్శించిన ఏ నాటకం గిన్నిస్ బుక్లో హాస్య నాటికగా ప్రఖ్యాతి చెందింది? ఇంపార్టెంట్. అద్రక్కే పంజే బబ్బన్ ఖాన్ హాస్య నాటిక. ముల్కీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సిటీ కాలేజ్ ఫత్తర్గట్టి ప్రాంతంలో విద్యార్థులపై కాల్పులు జరిగిన తేదీ? 1952 సెప్టెంబర్ 3న విద్యార్థులపై కాల్పులు జరిపారు సిటీ కాలేజ్ ఫత్తర్గట్టి ప్రాంతంలో. 1952 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కాశీనాథరావు వైద్య.
1952 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడెవరు? విడి దేశపాండే. ఉస్మానియా యూనివర్సిటీలో 1938లో జరిగిన వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. 1952 సెప్టెంబర్ 3 సిటీ కాలేజ్ కాల్పులు జరిపినప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎవరు? శివకుమార్ లాల్. తెలంగాణ జిల్లాలలో కమ్యూనిస్టులు ఎన్ని స్థానాల్లో విజయం సాధించారు? మొత్తం 42 స్థానాల్లో విజయం సాధించారు. కమ్యూనిస్టులు ఎన్ని స్థానాల్లో విజయం సాధించారు? 42 స్థానాలు. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఇచ్చిన నివేదికలో హైదరాబాద్ రాష్ట్రం గురించి పేర్కొనబడిన చాప్టర్ 5వ చాప్టర్. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన పత్రిక గోల్కొండ పత్రిక. విశాలాంధ్ర ఉద్యమంను ప్రచారం చేసిన పత్రికలు కాకతీయ, విశాలాంధ్ర, ఆంధ్ర జనత. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను నెలకొల్పిన వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. నిజాం సబ్జెక్ట్స్ లీగ్. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు వంటిదని అన్నది ఎవరు? నీలం సంజీవరెడ్డి. 1969 ఉద్యమ సమయంలో టీఎన్జీఓ అధ్యక్షుడు కేఆర్ ఆమోస్. పెద్ద మనుషుల ఒప్పందంలోని హామీలను ఏమనేవారు? సేఫ్ గార్డ్స్ అనేవారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అమరుడైన తొలి వ్యక్తి ఎవరు? శంకర్. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో క్విట్ తెలంగాణ అనే నినాదం ఇచ్చింది ఎవరు? శ్రీధర్ రెడ్డి. క్విట్ తెలంగాణ, శ్రీధర్ రెడ్డి. రవీంద్రనాథ్తో పాటు దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? కవిరాజమూర్తి. ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ కవిరాజమూర్తి. 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది? ఆనంద నిలయం. 1969 ఉద్యమ సమయంలో కేంద్ర హోంమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? గోవింద వల్లభ పంత్. తెలంగాణ కార్యాచరణ సమితికి అధ్యక్షత వహించిన విద్యార్థి నాయకుడు ఎవరు? విద్యార్థి నాయకుడు మల్లికార్జునరావు. నెక్స్ట్ 1969లో తెలంగాణ ప్రజా సమితికి కన్వీనర్గా ఎవరు నియమితులయ్యారు? మదన్ మోహన్. 1969లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వందే మాతరం రామచంద్రరావుపై పోటీ చేసి గెలుపొందిన వారెవరు? వందే మాతరం రామచంద్రరావు పైన మర్రి చెన్నారెడ్డి గెలుపొందారు. 6 సూత్రాల పథకం అమల్లో భాగంగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు? 32వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. 6 సూత్రాల అమల్లో భాగంగా 32వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నవారెవరు? ఖండూబాయ్ దేశాయ్. జయభారత్ రెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారం ఎన్టీఆర్ చర్యలు చేపట్టగా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దీనికి అనుగుణంగా మరో ఏకసభ్య కమిటీని వేశారు. ఆ కమిటీ ఏది? సుందరేశన్ కమిటీ. నెక్స్ట్ కొలిశెట్టి రామదాస్ తెలంగాణ ప్రాంతీయ సమితిని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇల్లందు. దాశరథి కృష్ణమాచార్యులకు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? తిమిరంతో సమరం. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. జయశంకర్ సార్ ఆత్మకథ పేరేమిటి? ఒడవని ముచ్చట. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. జ్యోతి బాపులే ఏ సమాజాన్ని స్థాపించాడు? సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మీకు ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమం సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు అనేది చెప్తానండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.